ప్రపంచం అంతటా ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మందు, ప్రతిరోజు ఒక మూలిక, ఇలా మనకు దగ్గరలో తేలికగా దొరుకుతూ ఉండే మూలికా పదార్థాలు, మన ఇళ్లలో వాడుకునే ఆహార పదార్థాలు, దుకాణాలలో తెచ్చుకునే మూలిక కిరాణా సరుకులు, వీటన్నిటితోనూ తేలికైన పద్ధతిలో, డబ్బు ఖర్చు లేని రీతిలో, సురక్షితమైన విధానంలో, ఎలాంటి దుష్ఫలితాలు లేని మందులను మనం మన ఇంట్లోనే ఉండి చూసి నేర్చుకుని ప్రయోజనం పొందుతూ ఉన్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఆ వరుసలో ఈ రోజు ఆహారంలో ఔషధం, ఔషధంలో ఆహారం, ఇలా పెనవేసుకుపోయిన ఒక స్థితిని మనం చూడబోతున్నాం. అంటే ఇక్కడ క్యారెట్ ఒక ఆహారం అవుతుంది, మందు అవుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. క్యారెట్, దీని గురించి చెప్పాలి అంటే డాకస్ కెరోటా, దీని శాస్త్రీయ నామం డాకస్ కెరోటా. గర్జరా, కార్జరా అనేవి సంస్కృతంలో దీనికి పేర్లు. గర్జరా, కార్జరా అనే పేర్లతో సంస్కృతంలో పిలువబడుతుంది. బీటా కెరోటిన్ అని చెప్పబడే యాంటీ ఆక్సిడెంట్ అనే రసాయన పదార్థం ఇందులో పుష్కలంగా ఉంది. ఇందులో పొటాషియం, విటమిన్ ఏ, బి, సి, ఈ అని చెప్పబడే అన్ని విటమిన్లు ఇందులో ఉన్నాయి. కళ్లకు విటమిన్ ఏ, ఈ కెరోటిన్ అనే రసాయన పదార్థం బలం చేకూర్చడం జరుగుతుంది. విటమిన్ సి ఎముకలకు బలం చేకూర్చేలా పనిచేస్తుంది. క్యారెట్లో పుష్కలంగా ఉన్న పొటాషియం సత్వం గుండెకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. గుండె పనిచేయడం సరిగ్గా ఉన్నప్పుడు లోపల ఉన్న అవయవాలు అన్నీ సవ్యంగా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి మెదడుకి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుంది. దానితో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈ క్యారెట్లో ఒక అద్భుతమైన డయూరిటిక్ అనే గుణం బాగా ఉంది. రక్తంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్, యూరిక్ ఆమ్లాన్ని బయటకు నెట్టివేయడం వల్ల అక్కడ నిలిచిన ఉప్పుగా మారి బాధిస్తూ ఉండే నొప్పి అనే గౌట్ బయటకు పోతుంది. ఇది మూత్రాన్ని ఎక్కువగా బయటకు పంపడం వల్ల అధిక బరువుని తగ్గించే మందుగాను పనిచేస్తుంది. యాంటీ లిథిక్ అనే విధంగా రాళ్లని కరిగించి బయటకు నెట్టే ఒక మంచి మందుగా క్యారెట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పదగిన రీతిలో టాక్సిన్స్ అని చెప్పబడే విషాలను బయటకు నెట్టేందుకు తోడ్పడుతుంది. ద పల్టిపేషన్ అని చెప్పబడే గుండెలో దడ ఏర్పడడం, ఆ గుండె దడని పోగొట్టి గుండె సవ్యంగా పనిచేసేలా చూసే ఒక మంచి మందుగాను ఉంటుంది. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇది ఒక హైపోగ్లైసిమిక్ అనే గుణాన్ని అందిస్తుంది, చక్కెరను తగ్గిస్తుంది. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి క్యారెట్ ఏ విధంగా మందవుతుంది, ఎలాంటి మంచి ఫలితాలను మనకు ఇస్తుంది అనేది తయారీ విధానంలో చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో క్యారెట్ లోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. మనం ఇప్పుడు క్యారెట్ ని ఉపయోగించి కళ్ళకి బలం చేకూర్చే మందుని, చర్మానికి మెరుపునిచ్చే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ రసం, బెల్లం, యాలకులు, కొబ్బరి పాలు. మనం కొంచెం క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్ లో కొంచెం కొబ్బరి పాలు పోయాలి. అందులో బెల్లము, యాలకుల మిశ్రమాన్ని కూడా వేయాలి. మనం క్యారెట్ జ్యూస్ చేసేటప్పుడు క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో 2 యాలకులు, కొబ్బరి ముక్కలు వేసి జ్యూస్ తీసుకోవచ్చు. చివరిగా బెల్లం కలుపుకోవచ్చు. క్యారెట్ రసంతో కొబ్బరి పాలు, బెల్లం, యాలకుల్ని మిక్స్ చేసి రెగ్యులర్ గా దీని ఉదయం ఒకసారి తీసుకుంటూ ఉంటే కళ్లకు బలం వస్తుంది. క్యారెట్ లో విటమిన్ ఏ సత్వం పుష్కలంగా ఉండడం వల్ల
చర్మానికి కళ్ళకి బలాన్ని ఇచ్చే మందుగా ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారం అయ్యే క్యారెట్ ఏ విధంగా మందవుతుంది అనేది మనం చూస్తున్నాం. ఈ క్యారెట్ కొబ్బరి పాలు, యాలుకలు, వాటితో తీపి కోసం వేయబడిన బెల్లం, వీటితో చేసిన ఒక రసం కళ్లకు బలం చేకూర్చేదిగా పనిచేస్తుంది. క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ అని విటమిన్ ఏలో ఒక భాగంగా ఉండే ఆ రసాయన పదార్థం, దానితో విటమిన్ ఇ కలిసిన రసాయన పదార్థం కళ్లకు బలం చేకూర్చేవిగా, కంటి లోపల పొరలకు బలం చేకూర్చేవిగా పనిచేస్తాయి. కంటి నరాలకు చక్కని రక్త ప్రసరణని అందించేవిగా పనిచేస్తాయి. దీనివల్ల దృష్టి అనేది స్పష్టంగా ఉంటుంది, ఎముకలకు బలం చేకూరుతుంది, చర్మానికి మెరుపు వస్తుంది. నెక్స్ట్ మనం క్యారెట్ ని ఉపయోగించి రక్తంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని సమానం చేయగల ఒక మందు, నోట్లోని కడుపులోని పుళ్ళని నయం చేసే మందు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ రసం, ఉప్పు లేని మజ్జిగ. క్యారెట్ రసంతో సమానంగా మజ్జిగ కలపాలి. క్యారెట్ రసంతో సమానంగా మజ్జిగ కలిపి రెగ్యులర్ గా ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే నోట్లోని కడుపులోని పుళ్ళని నయం చేసే మందుగాను, రక్తంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించే మందుగాను ఇది ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ క్యారెట్ ఒక మంచి ఆహారం, ఒక ఉన్నతమైన ఔషధం. మన రక్తంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అని చెప్పబడే రసాయన పదార్థం ఎక్కువైన పరిస్థితిలో అది ఎముకల యొక్క జాయింట్స్ లో చేరి ద క్రిస్టల్ అనే విధంగా కఠినమైన రాళ్లుగా తయారై కేళ్లల్లో నొప్పి ఏర్పరిచే ఒక వ్యాధి, దాన్ని గౌట్ అని కూడా మనం చెప్పవచ్చు. అలాంటి స్థితికి గురై పడే బాధని మార్చేది ఈ క్యారెట్ రసం. ఈ క్యారెట్ రసంతో మజ్జిగ కలిపి ప్రతిరోజు తాగుతూ ఉండడం చేస్తే ఈ యూరిక్ ఆమ్లాన్ని యూరిన్ తో కలిసి మూత్రంతో కలిసి బయటకు నెట్టివేసే ఒక మందుగా పనిచేస్తుంది. దీనివల్ల నొప్పి లేకుండా పోతుంది. అది మాత్రమే కాకుండా ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పబడే రసాయన పదార్థాలు అన్ని లోపలి అవయవాల్లో ఏర్పడుతూ ఉండే నొప్పిని, వాపుని, పొళ్ళని నయం చేసే ఒక మందుగా పనిచేస్తాయి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో క్యారెట్ లోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. క్యారెట్ కళ్ళకి బలాన్నిచ్చే మందుగాను, చర్మానికి మెరుగునిచ్చే మందుగాను ఉంటుందని చూసాం. తర్వాత మనం క్యారెట్ ని ఉపయోగించి కాలేయానికి బలాన్నిచ్చే మందుని ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. క్యారెట్ ముద్దని, పసుపు పొడిని, జీలకర్ర వేసి వాటిని కషాయం చేసి తాగుతూ ఉంటే కాలేయం వాపు అనేది తగ్గిపోతుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో క్యారెట్ లోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. క్యారెట్ రసంతో కొబ్బరి పాలను, యాలుకలను కలిపి తీసుకోవడం వల్ల కడుపులోని పుళ్ళని నయం చేసే మందుగాను, కళ్ళకి బలం చేకూర్చే మందుగాను ఉంటుందని చూసాం. తర్వాత మనం ఇప్పుడు క్యారెట్ ని ఉపయోగించి కాలేయానికి బలం చేకూర్చే ఒక మందుని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముద్ద, పసుపు, జీలకర్ర పొడి, నువ్వుల నూనె. ఒక పాత్రలో కొద్దిగా నువ్వుల నూనె వేయాలి. ఈ నూనెలో మనం నూరి పెట్టుకున్న క్యారెట్ ముద్దని వేయాలి. కొద్దిగా ఇందులో పసుపు, అర టీ స్పూను జీలకర్ర పొడి. నువ్వుల నూనెలో క్యారెట్ ముద్ద, పసుపు, జీలకర్ర పొడి వీటన్నిటిని మిక్స్ చేసి ఇందులో తగినన్ని నీరు పోసి మరిగించాలి. పచ్చకామెర్లు వంటి కాలేయ వ్యాధులు ఉన్నవారు ఉప్పు లేకుండా తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు ఉప్పు వేసుకుని తాగొచ్చు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి వైద్య కార్యక్రమంలో క్యారెట్ ఆహారంగా ఉండే క్యారెట్ ఏ విధంగా మందు అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ క్యారెట్ లో ఒక హెపటో ప్రొటెక్టివ్ అనే ఔషధ గుణం ఎక్కువగా ఉంది. కాలేయానికి బలం చేకూర్చడానికి తోడ్పడుతుంది. క్యారెట్ లో ఒక యాంటీ ఆక్సిడెంట్ అనే ఔషధ గుణం బాగా ఉంది. దీనినే పోలిన మందైన కుర్కుమిన్ లాంగా అని చెప్పబడే పసుపు. ఈ పసుపులో కూడా క్యారెట్ తో సమానమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి రెండు ఒకటిగా చేరిన సమయంలో వీటిలోని ఔషధ గుణాలను మరింత పెంచేదిగా, ఒక స్టిమ్యులెంటుగా జీలకర్ర పనిచేస్తుంది. క్యారెట్ ముద్దని, పసుపు పొడిని, జీలకర్ర వేసి
వాటిని కషాయం చేసి తాగుతూ ఉంటే కాలేయం వాపు అనేది తగ్గిపోతుంది. ద లివర్ సిరోసిస్ అని ఇంగ్లీషులో చెప్పబడే కాలేయంలోని పుళ్ళు, కాలేయం యొక్క బలహీనత అనేవి పోయి కాలేయం బలపడడానికి ఇది ఒక మంచి మందుగా పనిచేస్తుంది. పచ్చ కామెర్లు, జాండీస్ వ్యాధి వచ్చినప్పుడు కూడా ఇది ఆ వ్యాధిని పోగొట్టగలిగే మందవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడాన్ని తగ్గించే ఒక మంచి మందుగా పనిచేస్తుంది. క్యారెట్ ముద్ద, నువ్వుల నూనె, జీలకర్ర, పసుపుతో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వారానికి ఒక్కసారి రెగ్యులర్ గా తీసుకుంటే కాలేయంలో చేరిన వ్యర్థాలు, అనవసరమైనవన్నీ బయటికి పోతాయి. అంతేకాకుండా కాలేయానికి బలాన్ని ఇచ్చే మందుగాను ఉంటుంది. నెక్స్ట్ మనం క్యారెట్ ని ఉపయోగించి చర్మంలో ఏర్పడ్డ ముడతలను, గీసుకున్న గాయాలను నయం చేసే మందుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: క్యారెట్ పేస్ట్, కొబ్బరి నూనె. ఒక పాత్రలో తగినంత కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా మనం నూరి పెట్టుకున్న క్యారెట్ ముద్ద వేయాలి. కొబ్బరి నూనెలో క్యారెట్ ముద్ద వేసి తైలంలాగా కాయాలి. క్యారెట్ ముద్ద, కొబ్బరి నూనెతో చేసిన ఈ తైలం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ తైలాన్ని మనం పిండి తీసుకుని గీసుకున్న గాయాలపై అప్లై చేస్తూ ఉంటే గాయాలు చీము పట్టకుండా, మచ్చలు లేకుండా త్వరగా నయమవుతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, క్యారెట్ ఆహారం కావడం మాత్రమే కాకుండా ఏ విధంగా మందవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. క్యారెట్ మింగే మందుగా మాత్రమే కాకుండా పోత మందుగాను మనకి ఉపయోగపడుతుంది. ఈ క్యారెట్ ని మెత్తగా నూరి ముద్ద చేసి దానితో కొబ్బరి నూనెను కలిపి దాన్ని చక్కని తైలంగా కాచి వడకట్టుకొని పెట్టుకున్నామంటే ద బ్రూయిసెస్ అని చెప్పబడే చర్మం పైన ఏర్పడిన గీసుకున్న గాయాలు, ద బర్న్స్ అని చెప్పబడే కాలిన గాయాలు, అది మాత్రమే కాకుండా ద స్కార్స్ అని చెప్పదగిన మచ్చలు, ఈ విధంగా గీసుకున్న గాయాలు, కాలిన గాయాలు, మచ్చలు వీటిపైన ప్రతిరోజు పూస్తూ ఉన్నట్టయితే చాలా త్వరగా మానిపోతాయి అనడంలో సందేహం లేదు. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో క్యారెట్లోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. క్యారెట్ ని ఉపయోగించి కళ్ళకి, కాలేయానికి బలం చేకూర్చే మందు, గీసుకున్న గాయాలను, అల్సర్ ని నయం చేసే మందులను ఎలా తయారు చేయాలో చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, నోటిలో ఏర్పడే పుళ్ళని నయం చేసే మందు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం. ఒక 6-7 పొన్నగంటి ఆకులను తీసుకొని నోట్లో వేసుకొని నమిలి వాటి రసాన్ని మింగుతూ ఉన్నట్టయితే 1-2 రోజుల్లో ఈ నోటి పుళ్ళు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో క్యారెట్ ఏ విధంగా మందు అవుతుంది అనేది మనం చూసి తెలుసుకున్నాం. డాకస్ కెరోటా అని వృక్ష శాస్త్రంలో పిలువబడే ఇది గర్జర, ఖార్జర అని సంస్కృతం పేర్లతో పిలువబడే మూలిక. ఇది ఆహారం మాత్రమే కాకుండా మంచి మందు అవుతుంది అనేది మనం చూశాం. ఇది కాలేయానికి బలం చేకూరుస్తుంది, గుండెకు బలాన్ని చేకూరుస్తుంది, చర్మ వ్యాధులకు మందవుతుంది, చక్కెర వ్యాధిని కంట్రోల్ చేస్తుంది, యూరిక్ ఆమ్లాన్ని తగ్గించి వేస్తుంది, మూత్రాన్ని పెంపొందిస్తుంది. ఇవన్నీ మనం చూసి తెలుసుకున్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ క్యారెట్ అనే దాంట్లో ఇటువంటి ఉన్నతమైన ఔషధ గుణాలు ఉండడం చేత తరచు క్యారెట్ ని తీసుకుంటూ ఉంటే కళ్ళు, చర్మం, ఎముకలు, గుండె, కాలేయం వీటన్నిటికీ బలం వస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలను అడిగి ఎందరో ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి పొడ్ల గురించి, అందులోనూ నోట్లో ఏర్పడే పొడ్ల గురించి, ద మౌత్ అల్సర్. దానికి తేలికైన మందులు ఏమిటి అనేది ఈనాటి ప్రశ్న. ప్రియమైన ప్రేక్షకులారా, నోటిలో పుండు గురించి చెప్పాలి అంటే కడుపులో ఉన్న పుళ్ళు ఎక్కువ అయినప్పుడు అల్సర్, ద డియోడినల్ అల్సర్ అని చెప్పబడే పేగుల్లో పుళ్ళు ఎక్కువైనప్పుడు అది నోట్లో ప్రతిఫలించడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఏదైనా సరిపడని ఆహారం తీసుకోవడం జరిగితే నోట్లో పుళ్ళు ఎక్కువ అవుతాయి. ఇలా ఏదైనా ఒక కారణం వల్ల నోట్లో పుళ్ళు వస్తే ఒక 6-7 పొన్నగంటి ఆకులను
తీసుకొని నోట్లో వేసుకొని నమిలి వాటి రసాన్ని మింగుతూ ఉన్నట్టయితే 1-2 రోజుల్లో ఈ నోటి పుళ్ళు అనేవి లేకుండా పోతాయి అనేది అందరికీ చెప్పడం నా బాధ్యత. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు ఎప్పటిలాగే వచ్చాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరాన్ని బెంగుళూరు అనే ఊరు నుండి శివరాజ్ అనే సోదరుడు రాశారు. ఈయనకి వయస్సు 82 ఏళ్ళు. అంటే బాగా వృద్ధాప్యం అనే చెప్పాలి. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి పెన్షనర్గా ఉన్నాను అని రాశారు. నెల నెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ఈయనకు మూత్రపిండాల సమస్య అని రాశారు. డయాలసిస్ చేయాలి అని చెప్పారట. అంటే క్రియేటిన్ లెవెల్ 3.5 అని, పొటాషియం 5.9 అని వచ్చింది. దీనికి డయాలసిస్ చేయాలి. అంతకు ముందుగా ఆపరేషన్ చేసి వాల్వ్ పెట్టాలి అని కూడా చెప్పారు. వాల్వ్ గురించి చెప్పాలి అంటే ద పిస్టులా అనే ఒక వాల్వ్ని రక్తనాళాలకు చేర్చి పెట్టడం, దాని ద్వారా డయాలసిస్ చేయడం అనేది ఒక పద్ధతి. సాధారణంగా డయాలసిస్ అనేది లోపల ఉన్న రక్తం మొత్తాన్ని తీసి అందులో ఉన్న ఉప్పు సత్వాలను తగ్గించి మళ్ళీ శుభ్రం చేసి లోపలికి పంపించే ఒక పద్ధతి అనే మనం చెప్పాలి. మూత్రపిండాలు చేయాల్సిన పనిని యంత్రాల ద్వారా చేయించే ఒక స్థితిని ఇలా డయాలసిస్ అంటారు. ఇది శరీరానికి హాని కలిగించే విషయం. 82 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఈ డయాలసిస్ అనే చికిత్సని తట్టుకోవడం అనేది కష్టమే. అది మాత్రమే కాకుండా డయాలసిస్ అనే స్థితికి మనం వెళ్ళడం అంటూ జరిగితే వారానికి 2 సార్లు లేదా వారానికి 3 సార్లు అనే విధంగా ఈ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. దీనికి నెలకి 25,000 రూపాయల వరకు తప్పకుండా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది డబ్బు ఖర్చుతో పాటు శరీరానికి బాధ కలిగించే పరిస్థితి అనాలి. ఈ విధంగా చక్కెర వ్యాధి ఉన్న వారికి కూడా ఓ 3-4 సంవత్సరాలు మందులు తీసుకోవడం వల్ల ఇలా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కిడ్నీలు పాడవడం జరుగుతుంది. ఇంటికి ఒక్కరైనా సరే ఈనాడు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందుచేత తరచూ దీనికి వాడే మందులను మనం ఈ కార్యక్రమంలో చెబుతూ ఉన్నాం. కిడ్నీ సమస్యలు అనగానే మనం సంపాదించేది అంతా కూడా మందులకు ఖర్చులకు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ మందుల గురించి మనం చెబుతూ ఉన్నాం. ఆ విధానంలో ఆయాసం వస్తే తప్ప డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదు. అది 3.5 అయినా సరే లేక 5, 6 అని క్రియేటిన్ లెవెల్స్ ఉన్నా సరే, ఊపిరి పీల్చడం కష్టంగా ఉంటే తప్ప మనకు వీలైనంత వరకు మేనేజ్ చేసుకోవాలి. దీనికి మనం ఎన్నో కార్యక్రమాల్లో చెప్పాం. అటిక మామిడి ఆకు, పునర్నవ అని చెప్పబడే ఆకు. ఈ ఆకుల యొక్క రసం 100 ml రసం తీసి దానితో తుత్తి వేరు, అబూటిలాన్ ఇండికం అని చెప్పబడే తుత్తి వేరు 15 గ్రాములు వేసి, నల్ల జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి కొంచెం నీరు పోసి కాచి రోజు 2 సార్లు తాగుతూ ఉంటే ఈ క్రియేటిన్ లెవెల్ తగ్గిపోతుంది. కిడ్నీలు సవ్యంగా పనిచేయడం మొదలవుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక మూలిక, దాన్ని మందుగా చేసే విధానం, దానివల్ల నయమయ్యే వ్యాధులు అన్ని తేలిక పద్ధతిలో తయారీ విధానంలో వివరంగా మనం మన ఇంట్లోనే కూర్చొని చూసి తెలుసుకున్నాం. అలాగే ఎందరికో ఏర్పడిన వైద్య సందేహం, దాన్ని తీర్చే ఒక తేలికైన మందుని మనం ఈ రోజు చూశాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. బలం చేకూర్చే రీతిలో శరీరం బరువు పెరిగేలా చేసే ఒక మందుగా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు కూడా దీన్ని సాధారణంగా ఒక చిరు తిండిలాగా